బండి సంజయ్ సిట్ విచారణ ముందు హాజరయ్యారు. ముగ్గురు తప్ప అందరూ బాధితులేట. కుమార్తె అల్లుణ్ణి వదలకుండా ఫోన్లపైన నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ, సిట్కు వాంగ్మూలం. సిట్ విచారణకు వెళ్తూ సీల్డ్ కవర్లు చూపిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. మరి ఆ సీల్డ్ కవర్లు ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక కథనం రాశారు. ఏమని? ఆ నెంబర్ అమిత్ షాదే, అంటే అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేసిరట అనే దాంట్లో వీళ్ళు వార్త రాయడం జరిగింది. 100% అమిత్ షా ఫోన్ ఏందండి? జడ్జిల ఫోన్లే ట్యాప్ చేసిరు కదా, హైకోర్టు జడ్జిల ఫోన్లే ట్యాప్ చేసిరు కదా. ఇక మళ్ళీ ఇంకా అమిత్ షా ఏంది, మోదీ ఏంది, ఎవరు మాట్లాడినా వాళ్ళ ఫోన్లు అన్ని ట్యాప్ అయిపోయినాయి. సింపుల్. అది ఇంకా ఉత్తగా ఆట ఆడినట్టే, చిల్లర గేమ్ ఆడినట్టుగానే ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నెంబరు ఉంటే సరిపోయా, చేసేయి. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ర్యాలీగా వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు కూడా వినేశారా అంటే, బండి సంజయ్ అమిత్ షాతో మాట్లాడిన కన్వర్జేషన్ని కూడా ఈ కేటీఆర్, కేసీఆర్ అండ్ బ్యాచ్ కల్వకుంట్ల ఫ్యామిలీ విన్నదట. నడ్డా, సంతోష్లతో జరిగిన సంభాషణలు కూడా విన్నారు. బండి సంజయ్ ముందు ముగ్గురు నెంబర్లు ఉంచిన సిట్ అట. అవాక్కైన కేంద్ర మంత్రి, సిట్తో ఇది తేలదు, సిబిఐకి ఇస్తేనే కేసు కొలిక్కి, సంజయ్తో పోలీస్ అధికారులు. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. అయితే నడ్డా, బిఎల్ సంతోష్ అండ్ అమిత్ షా, ఈ ముగ్గురితో బండి సంజయ్ కన్వర్జేషన్ని విన్నారట. అయితే ఆ 3 నెంబర్లు బండి సంజయ్ ముందు పెట్టిరట. మరి వినిపించిరా, వినిపించలేదా? బండి సంజయ్ మరి చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ ముందు హాజరైనప్పుడు వాళ్ళు మాట్లాడిన ఆడియోలను వినిపిస్తున్నది నీ ఆడియోనేనా కాదా అని చాలా మొత్తం ఆ కన్వర్జేషన్ మొత్తం ఆ ఆడియోని మొత్తం వినిపిస్తున్నారు. మరి బండి సంజయ్కి వినిపించరా లేదా తెలియదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణ అధికారులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్టుగా తెలిసింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పలుమార్లు మాట్లాడారు. శుక్రవారం విచారణ సందర్భంగా ఈ ముగ్గురు అగ్రనేతల ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు సంజయ్ ముందు ఉంచారు. ఆ నెంబర్లు ఎవరివి అడగడంతో సంజయ్ అవాక్కైండట. కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేతలతో తాను మాట్లాడిన మాటలు కూడా విన్నట్లు తెలియడంతో దిగ్భ్రాంతికి గురైండట. అలాగే పార్టీకి విరాళాలు అందించిన వారి నెంబర్లు కూడా వెల్లడించిన సిట్ అధికారులు వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావుకు ఒక కోడ్ ఇచ్చారట. దాంతో ఆయన రోజు సంజయ్తో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ముఖ్యమైన సమాచారాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిపేవారని విచారణ సందర్భంగా సిట్ వెల్లడించినట్టు సమాచారం. అంటే వైకి ఎందుకు బండి సంజయ్కి ఒక కోడ్ పెట్టిరంటే, ఆయన ఆనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన హయాంలో బీజేపీ కొంత దూకుడుగా పనిచేసింది, పార్టీ కొంత అధికారంలోకి వస్తుందా అనే స్థాయిలో బీజేపీ ఒక ఆల్టర్నేట్గా కింద ప్రజలు గమనించారు. హుజురాబాద్లో గెలిచింది, దుబ్బాకలో గెలిచింది, తర్వాత మునుగోడులో ఓడిపోయిన గట్టి ఫైట్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మంచి విజయం ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి నేపథ్యంలో బీజేపీని నిలువరించే క్రమంలో ఈ బీజేపీ కొంత అగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి బండి సంజయ్ కారణమని, ఈయనని కనుక నిలువరించకపోతే ఇబ్బంది అని ఫోన్లు ట్యాప్ చేసి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతుండు, వాళ్ళ స్ట్రాటజీలు ఏంది, ఎవడన్నా నీ బలం మీద నువ్వు గెలవాలి, నీకు దమ్ము ఉంటే నువ్వు ఈ కేసీఆర్ అట తోపు లీడర్ అట. చాలామంది అంటారు కానీ చాణక్యుడు, స్ట్రాటజీ బొందా. నువ్వు అవతలోడి ఫోన్లు వినుకుంటా నువ్వు స్ట్రాటజీ అమలు చేయడం ఏంది? అవతలోడు ఎవడేడే మాట్లాడుతున్నా వినుకుంటా నువ్వు స్ట్రాటజీ అమలు చేయడం, నీ బలాన్ని నువ్వు పెంచుకోవాలి, నీకు దమ్ము ఉంటే. నీకు శాతగాలే. ఇప్పుడు బలం లేదు కాబట్టి ఇంట్లో అన్నాడు. ఇప్పుడు రావాలి లీడర్ అంటోడు. యాక్చువల్గా లీడర్ అంటోడు కింది నుంచి కొట్లాడాల. ఈ రకంగా బండి సంజయ్ ఫోన్ని ట్యాప్ చేసినట్టు బండి సంజయ్ ఆ ముగ్గురితో మాట్లాడిన రికార్డ్స్ కూడా బండి సంజయ్ ముందు పెట్టిరట. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని కూడా సిట్ అధికారులు తొలుత బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారించారు. సుమారు 45 నిమిషాల పాటు వారిని ప్రశ్నించారు. పసునూరు మధు, బోయినపల్లి ప్రవీణ్ రావు, పోగుల తిరుపతి కాల్ రికార్డింగ్ డేటాను వ్యక్తిగతంగా ముందుంచి ఆయా ఫోన్ నెంబర్లు కలిగిన నాయకులతో మాట్లాడింది వాస్తవమేనా అని ప్రశ్నించి నిర్ధారించుకున్నారు. 2022 ఆగస్టు నుంచి 2023 మే చివరి వరకు CDRను వారి ముందుంచారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వచ్చిందా అని ప్రశ్నించగా
వచ్చిందని వారు సమాధానం ఇచ్చారు. సంజయ్ వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తాజాగా వెల్లడైంది. అంటే వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిది ట్యాప్ చేయడమే పెద్ద దుర్మార్గం అంటే ఆ వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఈ మనుషులరా మీరేమన్నా? సిట్తో తేలదు, ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్తో తేలదని, సిబిఐకి ఇస్తేనే కొలిక్కొస్తుందని కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు, న్యాయ నిపుణులు కేంద్ర మంత్రి బండి సంజయ్కి స్పష్టం చేసినట్టుగా సమాచారం. సిట్ విచారణ సందర్భంగా సంజయ్ కొందరు పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిట్ పరిధి, ట్యాపింగ్ కేసు తీవ్రతపైన చర్చించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపింది. ఇందులో టెలికాం రెగ్యులేటరీ అథారిటీని కూడా విచారణకు పిలవాలి. ఇది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం. ఎస్ఐబి చీఫ్గా ఐజీ స్థాయి అధికారి ఉండాలి. కానీ అప్పటికే పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావు ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎస్ఐబి చీఫ్గా నియమించారు. ఇది పూర్తిగా నిబంధన ఉల్లంఘనే అని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ లావాదేవీల వివరాలు తెలియాలంటే ఈడీతో విచారణ జరపాలని వారు పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విచారిస్తలేడు సరిగ్గా మీరే అంటున్నారు కదా. ఇది ఒకటే కాదు కదా, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం విషయంలో, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విషయంలో కూడా ఇదే వ్యవహారం జరిగింది కదా. మిమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేసింది కదా. అదే బిఎల్ సంతోష్ నిరికించడానికి, అమిత్ షా నిరికించడానికి విశ్వ ప్రయత్నం జరిగింది కదా. ఆయన నందకుమార్ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా, అమిత్ షా పేరు చెప్పమన్నారు, బిఎల్ సంతోష్ పేరు చెప్పమన్నారు, వాళ్ళ పేరు చెప్తే నిన్ను వదిలేస్తాం, నీకు బెయిల్ వస్తుంది, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ప్రలోభాలకు గురి చేసిరని ఆయనే ఓపెన్గా చెప్తున్నాడు కదా. మరి మిమ్మల్ని ఇంత భయంకరంగా కార్నర్ చేసినప్పుడు మరి మీరు ఏం ఇనిషియేట్ తీసుకొని యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇది కేంద్రం పరిధిలోని అంశమే ప్యూర్లీ. అండ్ రెండో అంశము, కోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కోర్టులో ఇది ఎంతవరకు ఉన్నది? ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ బెంచ్ చాలా క్లియర్గా ఇది సిబిఐకి ఇవ్వాలని చెప్పింది. కేసీఆర్ ఏం చేసిండు, అమ్మో ఇది సిబిఐకి ఇస్తే కింద మీద అవుతుంది, మళ్ళీ నా భాగవతం అంతా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా బయటికి తెలుస్తుందని నెక్స్ట్ డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళిండు. ఇది సిబిఐకి ఇవ్వద్దు, మా పోలీసులు చాలా స్ట్రాంగ్, సిట్టే విచారిస్తుందని. ఇమీడియట్గా డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్కి వీళ్ళు కూడా వెళ్ళారు, నందకుమార్ అండ్ కో. వీళ్ళు వెళ్ళి ఈ సిబిఐకి ఇవ్వాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ కూడా చెప్పింది ఇది సిబిఐకే ఇవ్వాలి అని. మళ్ళీ కేసీఆర్ ఏం చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిండు, అమ్మో ఇది మళ్ళీ ఈ డివిజన్ బెంచ్ కూడా సిబిఐ అంటుందని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఈ క్షణాన్ని కూడా పెండింగ్లోనే ఉంది ఈ కేసు. బీజేపీ ఇనిషియేటివ్ తీసుకొని కేసు పైకి తీసుకురావచ్చు, సిబిఐకి అప్పగించవచ్చు. ఒకవేళ అది నిష్పక్షపాతంగా జరుగుతుంది అన్న చిత్తశుద్ధి ఉంటేనే మళ్ళీ సిబిఐ, మళ్ళీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి మళ్ళీ అటు ఇటు చేస్తాం, ఆగమాగం చేస్తామంటే మళ్ళీ అది ఇది అవుతుంది. కాబట్టి ఇవాళ రేపు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ల మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. ఈడీ పరిస్థితి ఏంది?